దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఈ మాట చెప్పుచున్నది ఎవరు అంటే, నిజంగా ఆయన సర్వశక్తి కలిగిన దేవుడైన యెహోవా దేవుడే అక్కడున్న ప్రజలకు మోషేను గూర్చిన సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అని. ఈ దినాన దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవిస్తున్నావా? ఆయన నీ యందు ఒక నమ్మిక ఉంచి ఉన్నాడు. నా కుమారుడు నా కుమార్తెకి ఈ పని నేను అప్పగిస్తున్నాను, వారు నాకు నమ్మకంగా పని చేస్తారని దేవుడు నీ యందు ఒక నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నాడు. కనుక మోషే ఎలాంటి సాక్ష్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడో, నీవు కూడా అలాంటి సాక్ష్యం పొందుకోవాలని దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. కనుక నువ్వు దేవుని యందు నీ విశ్వాసాన్ని ఉంచి దేవుడు అప్పగించిన ప్రతి పనిలోనూ నువ్వు నమ్మకంగా చేస్తే ఆయన నిన్ను గూర్చి కూడా ఆయన సాక్ష్యం ఇస్తాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. ప్రభువా, నీకు నమ్మకమైన బిడ్డగా నేను ఉండాలనుకుంటున్నాను. ఆ నమ్మకత్వంలో నేను ఎలా నడుచుకోవాలో నాకు సహాయం దయచేయండి, అట్టి జ్ఞానము దయచేయండి అని నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు అటువంటి జ్ఞాన వివేకాలు ఇచ్చి నమ్మకమైన బిడ్డగా, నమ్మకమైన సాక్షిగా ఆయన నేను నిలబెట్టి నడిపించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతారు. ఆమేన్.